వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 335 వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రతిదీ కూడా మీకు 2-3 డేస్ టైం తీసుకొని ఆ మధ్యలో జరిగిన పరిణామాలన్నింటినీ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్ ఇష్యూస్ కూడా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు కవర్ చేస్తున్నాను. అదేవిధంగా స్టాండర్డ్ జీకే, స్టాక్ జీకే, జనరల్ అవేర్నెస్ ఈ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇక నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ అన్నీ కూడా మనకు అనౌన్స్ అయిన తర్వాత కంప్లీట్ 2 వీడియోస్ మీకు నోబెల్ ప్రైజ్ మీద ఇస్తాను. ఒకటేమో స్టాక్ జీకే నోబెల్ ప్రైజ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్, అదేవిధంగా లేటెస్ట్ 2025 మనకి ఎవరెవరికి నోబెల్ వచ్చింది, ఏ రంగంలో వచ్చింది, క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు త్వరలో కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తుంది. ఇక మరి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 లేట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ది రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్, ది రోహిత్ శర్మ స్టోరీ. పుస్తక రచయిత ఎవరు? ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మకు సంబంధించి ఒక బుక్ రిలీజ్ కావడం జరిగిందండి. లేటెస్ట్ బుక్ ఇది. దీన్ని రాసింది ఎవరు అంటే ఆర్ కౌశిక్. గుర్తుంచుకోండి, లేటెస్ట్ బుక్స్ అదేవిధంగా సెలబ్రిటీస్ మీద ఏదైనా బుక్ వచ్చినప్పుడు తప్పకుండా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బుక్స్ అండ్ ఆథర్స్లో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, మీరాబాయి చాను ఏ క్రీడకు చెందినవారు? ప్రసిద్ధి చెందిన క్రీడాకారులు ఏ క్రీడకు చెందిన వాళ్ళు, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. గతంలో కూడా మనకి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి, మనం కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇక మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 3, మిషన్ కర్మయోగి కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ యొక్క నూతన చైర్పర్సన్ ఎవరు? నియామకాలు ఇంపార్టెంట్ అండి, లేటెస్ట్ అపాయింట్మెంట్స్ ఏమున్నా కూడా చదవండి. నేషనల్, ఇంటర్నేషనల్. ఎస్ రాధా చౌహాన్ రీసెంట్ మనకు ఈ మిషన్ కర్మయోగి కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం అండి. దీంట్లో మనకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది ఉంది, దానికి నూతన చైర్పర్సన్గా ఎస్ రాధా చౌహాన్ ఎంపికయ్యారు. 2021 ఏప్రిల్ 1న ఇది ఏర్పడింది, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది మనకి. తొలి చైర్మన్ వచ్చేసి ఆదిల్ జైనుల్ బాయ్, ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, 2025 అక్టోబర్లో ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్లో భారత్ సాధించిన పథకాలు ఎన్ని? రీసెంట్గా మనకి 2025 అక్టోబర్లో న్యూఢిల్లీ వేదికగా ఈ క్రీడలు జరిగాయండి, అది కూడా గుర్తుంచుకోండి. ఇండియాలో జరిగిన ఈ క్రీడలు పారా అథ్లెటిక్స్, వరల్డ్ అథ్లెటిక్స్ ఇవి అంటే ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి కంపల్సరీ ఫోకస్ చేయాలి. దీంట్లో ఇండియా 22 పథకాలు సాధించింది. మొత్తం 10వ ప్లేస్లో ఉన్నాం మనం ప్రపంచంలో. అందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు. ఇక మొదటి స్థానం వచ్చేసి మనకు బ్రెజిల్ 44 పథకాలండి, ఇందులో 15 స్వర్ణాలు ఉన్నాయి. చైనా 52 పథకాలతో రెండో స్థానంలో ఉంది, ఎందుకంటే స్వర్ణాలు తక్కువ ఉన్నాయి, 13 స్వర్ణాలు ఉన్నాయి కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇరాన్ 16 పథకాలు, 9 స్వర్ణాలు ఉన్నాయి. సో ఇది మీకు టాప్ 3 కంట్రీస్. ఇండియా పొజిషన్ 10th పొజిషన్. క్వశ్చన్ నెంబర్ 5, భారత్లో అమెరికా నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గా మనకు అమెరికా సెనెట్ ఆమోద ముద్ర వేసింది. భారత్లో సెర్గియో గోర్ను నూతన అంబాసిడర్గా నియమించడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇండియా అమెరికా సంబంధాల విషయంలో కావచ్చు చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. మరి ఆ సందర్భంగా డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్లలో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం అనుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6, ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్ అండి ఇది, ఎందుకంటే మనకి ఇది న్యూఢిల్లీలో జరిగింది. 2025 ఎక్కడ జరిగింది అన్నాను, మన ఇండియాలో న్యూఢిల్లీలో. అంటే ఇండియా మొబైల్ కాంగ్రెస్ అంటే నేషనల్ స్థాయిదే, ఇది మనకు న్యూఢిల్లీలో జరిగింది. ఆ సిటీ పేరు గుర్తుంచుకోండి. 2025 అక్టోబర్ 8న ఇది ప్రారంభమైంది. క్వశ్చన్ నెంబర్ 7, వేలిముద్ర మోసాలను అరికట్టడానికి కాన్పూర్ ఐఐటి పరిశోధకులు రూపొందించిన నూతన పరికరం ఏది? ఒక వెస్ట్ ఇన్స్ట్రుమెంట్ వీళ్ళు డిజైన్ చేశారండి, ఈ బయోమెట్రిక్లో జరిగేటటువంటి చీటింగ్ని అరికట్టడానికి. దాని పేరు వచ్చేసి పామ్ సెక్యూర్. ఎందుకంటే జస్ట్ అరచెయ్యి అక్కడ మనకు ఆ యంత్రం దగ్గర తీసుకుపోగానే స్కాన్ అవుతుంది, మన రేఖలన్నీ కూడా స్కాన్ చేసి మరి సెక్యూర్ చేయడం జరుగుతుంది. వేలిముద్ర ద్వారా ఏం జరుగుతుందంటే మరి చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వాటిని అరికట్టడానికి ఈ పామ్ సెక్యూర్ అనే పరికరాన్ని కాన్పూర్ ఐఐటి సైంటిస్టులు అయితే డిజైన్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, భారత వైమానిక దళ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టాక్ జీకేలో క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 9, వరల్డ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ డే వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన దినోత్సవం. చాలా మందికి తెలిసి ఉండదు, ఇది ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న మనం వరల్డ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ డే లేదా ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 10,
2025 అక్టోబర్లో మధ్యప్రదేశ్లో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ఏది? ఒక కాఫ్ సిరప్ వల్ల రీసెంట్గా కొన్ని స్టేట్స్లో చాలా ప్రాబ్లం వచ్చిందండి. చాలా మంది చిన్నారులు అయితే చనిపోయారు. కేంద్రం కూడా స్పందించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా డిస్కషన్ జరుగుతుంది ఈ మందు గురించి. సో కోల్డ్ రీప్ అనే మెడిసిన్ వల్ల మరి ఇలాంటిది అయితే జరిగింది. సో ఇలా ఎప్పుడైనా కానివ్వండి, ఏదైనా సెన్సేషనల్ న్యూస్ ఇట్లాంటి మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి న్యూస్ వస్తే వాటిని నిషేధించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దాని యొక్క మెడిసిన్ పేరేంటిదనే మీద ఫోకస్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ 11. అంతర్జాతీయ వాటర్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? హిమాంశు కులకర్ణి అండి ఆన్సర్. ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ హిమాంశు కులకర్ణి. క్వశ్చన్ నెంబర్ 12. 2025లో రామ్సర్ జాబితాలో చేరిన భారత్లోని ప్రాంతాలు ఏవి? రామ్సర్ జాబితా అంటేనండి చిత్తడి నేలలను ఈ జాబితాలో చేరుస్తారు. రామ్సర్ అనేది ఇరాన్లో ఒక పట్టణము. ఎందుకంటే అక్కడ ఒక అగ్రిమెంట్ కుదిరింది ప్రపంచ దేశాల మధ్య. ఈ వెట్లాండ్స్ ఉంటాయి కదా, చిత్తడి నేలలు, తేమతో కూడిన ప్రాంతాలు, అవి పర్యావరణానికి చాలా హితం చేస్తాయి కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మీకు సుందర్బన్ ఏరియా ఉంది, అది కూడా ఒక వెట్లాండ్ అండి. అట్లా మీకు కొన్ని లేక్స్ దగ్గర కానివ్వండి, ఎందుకంటే రకరకాల జీవజాలము, పర్యావరణ సంబంధ అనుకూల అంశాలు అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైతే ఈ రామ్సర్ అగ్రిమెంట్లో జరిగిందో దాంట్లో చేర్చాలంటే కొంత క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ఫిల్ చేసిన ప్లేసెస్ అన్ని కూడా ఆ లిస్ట్లో మనం చేరుస్తాం. సో ఇండియా నుంచి మరి రీసెంట్గా చేరిన ప్లేసెస్, చాలా ప్లేసెస్ ఇండియా నుంచి ఉన్నాయి, 90+ ప్లేసెస్ ఉన్నాయి. రీసెంట్గా మనకు ఈ రామ్సర్ లిస్ట్లో చేరిన ప్రాంతాలు చూద్దాము. కెచియోపత్రి వెట్లాండ్స్ అండి, ఇవి సిక్కింలో ఉన్నాయి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వీటి మీద డైరెక్ట్ అడుగుతాడు. సక్కరకొట్టె అండ్ తీర్థంగల్ ఈ ప్లేసెస్ రెండు తమిళనాడులో ఉన్నాయి. ఇవి కూడా రామ్సర్ లిస్టులో చేరినాయి. ఉద్వా సరస్సు, అసలు డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయండి, ఉద్వా సరస్సు ఏ రాష్ట్రంలో ఉందని. ఎందుకంటే ఇది రామ్సర్ లిస్టులో చేరింది కాబట్టి. జార్ఖండ్లో ఉందండి ఉద్వా సరస్సు. మేనార్ వెట్లాండ్స్ కాంప్లెక్స్ ఇది రాజస్థాన్లో ఉంది, ఇది కూడా చేరింది. కిచాన్ వెట్లాండ్స్ ఇవి రాజస్థాన్లో ఉన్నాయి, ఇది కూడా మనకి దాంట్లో చేరింది. ఉదయ్పూర్ జీల్ బిహార్, ఇది కూడా మనకి ఉదయ్పూర్ జీల్ ఇది బీహార్లో ఉందండి, ఇది కూడా చేరింది. గోకుల్ జలాశయ్ ఇది కూడా బీహార్లో ఉంది. బీహార్ నుంచి 2 ప్లేసెస్ మనకి ఈ రామ్సర్ లిస్టులో చేర్చడం అనేది జరిగింది. 2025 సెప్టెంబర్ నాటికి మొత్తం 93 ప్రదేశాలు మనకు రామ్సర్ లిస్టులో ఉన్నాయి ఇండియా నుంచి. క్వశ్చన్ నెంబర్ 13 అండి. 13. 2025 అక్టోబర్ 8, 9 తేదీలలో భారత్లో పర్యటించిన బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? మనకు రీసెంట్గా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇండియాకి రావడం జరిగిందండి. చాలా కీలకమైనటువంటి పర్యటన అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే భారత్కి బ్రిటన్కి ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది, FTA జరిగింది, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటాం. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాని కన్ఫర్మేషన్ కావచ్చు, ఇతర ఇష్యూస్ డిస్కస్ చేయడానికి కీర్ స్టార్మర్ ఇండియాను విజిట్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ విజిట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 13తో ఈరోజు మరి వీడియోని అయితే నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా అందిస్తాను. మరి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి, నోట్స్లో రాయండి. ఎందుకంటే ఇప్పటికీ 3000కు పైగా క్వశ్చన్స్ మనకు ఈ సిరీస్లో అందుబాటులో ఉన్నాయి. అవి జనరల్ స్టడీస్, మ్యాక్సిమం జిఎస్ అండి, మ్యాక్సిమం జిఎస్, బేసిక్ జనరల్ నాలెడ్జ్ ప్రతిదీ కూడా కవర్ అవుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు లాస్ట్ వీడియోలో చూడండి, సివిల్ సర్వీసెస్లో హిస్టరీ నుండి అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. మీరు అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి, తప్పకుండా మరి చూడండి. మీరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ చేసుకోండి. తప్పకుండా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.